విద్యార్థి నిరుద్యోగులను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకుంటూ సంరక్షించడమే మా లక్ష్యమని కాకతీయ ట్రేస్ సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొలుగూరి సుగుణాకర్ రెడ్డి, అధ్యక్షులు కాసు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హనుమకొండలోని పద్మాక్షి కాలనీలో కాకతీయ ట్రేస్ సిటీ ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాస్టల్లో ఉండే విద్యార్థులు నిరుద్యోగుల హాస్టల్స్ ఓనర్స్ అయిన తాము తల్లిదండ్రులుగా వ్యవహరించి వారి బాగోగులు చూసుకుంటున్నామని అన్నారు. కాకతీయ ట్రైస్ సిటీ ప్రైవేట్ హాస్టల్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 100 మంది ఉన్నారని, త్వరలో నగరంలో మిగతా హాస్టల్ ఓనర్స్ ని సంప్రదించి అర్హులకు సభ్యత్వం కల్పిస్తామని తెలిపారు. హాస్టల్స్ లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో అసోసియేషన్ కు భూమి కేటాయించి బిల్డింగ్ నిర్మాణానికి కృషి చేయాలని కోరారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా కొలుగురి సుగుణాకర్ రెడ్డి, అధ్యక్షుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షుడు రాజేష్ రాసారి, కోశాధికారి చింతల నాగరాజు, నరహరి ఇంద్రసేన రెడ్డిలను ఎన్నుకోగా మోడన్ కవిత, సరస్వతి, సుమన్, వంగ ప్రశాంత్ గౌడ్, రమాదేవి, లక్ష్మి, సౌమ్య తదితరులు పాల్గొన్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసుకొని మేము ఈ అసోసియేషన్ కూడా డెవలప్ చేసుకోవాలనే ఆలోచనతోటి ఒక 100 మంది ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ కాకతీయ ట్రై సిటీ ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇది మరికొందరి దగ్గరికి వెళ్ళి దాదాపు ఉన్న హాస్టల్ వాళ్ళందరినీ కలిసి కూడా వారి సమస్యలు తెలుసుకొని కూడా వారికి కూడా పిల్లలను జాగ్రత్తగా మంచిగా చూసుకుంటూ కూడా ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మరియు ప్రైవేట్ హాస్టల్ ఓనర్స్ కూడా డెవలప్మెంట్ కావడానికి మేము మా వంతు అందరం ప్రయత్నం చేస్తామని మీ అందరికీ సభాముఖంగా అనుకుంటున్నామంటే మాకు కూడా ఒక అసోసియేషన్ బిల్డింగ్ గురించి మేమే సొంత ఖర్చులతోటి ఒక ఒక ప్రదేశం కొనుక్కుందామని ప్లాన్ చేస్తున్నాము. అది తీసుకున్న తర్వాత దాని బిల్డింగ్కు ఒక అసోసియేషన్ బిల్డింగ్కు మేము ఖచ్చితంగా గవర్నమెంట్ కానీ ఇంకెవరన్నా దాతలు కానీ వారి దగ్గరికి వెళ్ళి వారి సహాయ సహకారాలు కూడా మేము తీసుకుంటామని కూడా చెప్తున్నాం. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉన్న వాళ్ళకే మేము దీనిలో అవకాశం ఇస్తున్నాము. ఖచ్చితంగా 9:30-10 గంటల లోపే మ్యాక్సిమం తాళాలు వేసి అవి ఖండించి, ఎందుకంటే మనం తప్పు చేయదు, వాళ్ళు మన పిల్లలుగా భావించి వాళ్ళకు కూడా చాలా సందర్భాలలో కూడా పిల్లలు అలాంటివి చేస్తే కూడా వాళ్ళ పేరెంట్స్కు ఫోన్ చేయడం జరిగింది. మా హాస్టల్స్ కాకపోయినా కూడా బయటి హాస్టల్స్ పిల్లలు రోడ్ల మీద ఉన్నా కూడా చేసి మీ పేరెంట్స్ నెంబర్ ఇవ్వండి అమ్మా, మీరు ఈ టైంకి ఇక్కడ ఎందుకు ఉంటున్నారు, మీ పేరెంట్స్కి తెలుసా అనే విషయాలతో కూడా మేము చాలా ఖండించి వాళ్ళకు తగ్గించే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు అలాంటి మ్యాక్సిమం లేకుండా చేయడానికే ఈ అసోసియేషన్ ప్రయత్నం వాటిపైన చర్యలు తీసుకొని అటువంటి రావద్దు ఈ యొక్క పకడ్బందీగా మిగింది. మొన్న జరిగిన విషయాలలో ఆంధ్రజ్యోతి ఒక పేపర్లో ఇచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఫేక్ అని మాత్రం మేము చెప్పలేము. సరే, కొన్ని ఉండవచ్చు. రానున్న రోజులలో అటువంటి హాస్టల్ ఏవైనా ఉంటే దానికన్నా మీకంటే ముందుగా మేమే దాన్ని ఎంచుకొని దాన్ని సిపి దగ్గర తీసుకుపోవడమా లేకపోతే పబ్లిక్ దాన్ని తీసుకొచ్చి దాని వ్యవహారం ఏంటో తెలుసుకోవడం అనేది చేసి ప్రతి ఒక్క హాస్టల్కు న్యాయం చేకూర్చేదాకా మేము చూసుకుందామని మా యొక్క సభ్యత్వం ముందు రోజులలో ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా చూసుకునే బాధ్యత మా దగ్గర ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు జరగబోయేటువంటి విధానాలు కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్క హాస్టల్ కూడా గర్ల్స్ బాయ్స్ మధ్యలో పేరెంట్స్, ఈ బిల్డింగ్ హాస్టలే ఆ బిల్డింగ్ హాస్టలే మధ్యలో పేరెంట్స్ ఏదైతే ఉంటారో వాళ్ళకు ఒక చిన్న విజ్ఞప్తి చెప్తున్నాను. వాళ్ళ తరఫున డిస్టర్బెంట్ జరిగేది ఉంటే మా యూనియన్ ఉన్నది, మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసుకోవాలి. ప్రతిదీ కూడా ప్రెస్ వాళ్ళ దగ్గరికి పోవడము, సిపి దగ్గరికి పోవడము, సిఐ దగ్గరికి పోవడం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి 350 హాస్టల్ డిస్టర్బ్ అయిపోతున్నాయి. మొన్న జరిగిన ఈ ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో దీంట్లో ఆంధ్రజ్యోతిలో పడ్డ ఏదైతే దానికి గాను ఇప్పుడు మేము చెప్పే ప్రతి ఒక్క హాస్టల్ చెప్పే విధానం ఇది ఒకటే. మనమున్నాము, మన దగ్గర రండి, మన విధి విధానాలు ఇవి ఉన్నాయి, దీన్ని ఫాలో చేయండి. ఇటువంటి వాళ్ళకే మనము యూనియన్లో సభ్యత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇది మాకు యూనియన్ సభ్యత్వం ఉన్న వాళ్ళకు కంటిన్యూగా మా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించిన వాళ్ళకే ఇది ఇస్తాము. పాటించని వాళ్ళకు ఆ రూల్స్ అనేది వర్తించవు. వాళ్ళను హాస్టల్ యూనియన్ తీసేసి సిపి గారికి అప్పచెప్పడం జరుగుతుంది.